హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాంరా. పాతకాలపు వంటైన పాలముంజలు టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక గ్లాసు నిండుగా శనగపప్పు తీసుకుని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. 2-3 సార్లు కడిగి గంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టిన పప్పులో ఒక పావు స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కుక్కర్లో పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత పప్పుని తీసుకుని దాంట్లో ఉన్న వాటర్ అంతా వంచేసుకోవాలి. ఈ వాటర్ వేస్ట్ కాదండి, ఈ వాటర్తో రసమై పెట్టుకోవచ్చు. తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. మెత్తగా మిక్సీ అయినా పెట్టుకోవచ్చు, లేదా పలుకుగా ఉన్నప్పుడైనా పర్వాలేదు. నేనంటే కొంచెం బొబ్బట్లు కూడా చేద్దామని ఉద్దేశంతో కొంచెం మెత్తగా మిక్సీ పెట్టుకున్నాను. తర్వాత పక్కన ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో బెల్లం వేసుకోవాలి. ఇక్కడ ఒక గ్లాసు నిండుగా శనగపప్పు తీస్తున్నాను కదా, అదే గ్లాస్తో గ్లాసున్నర బెల్లం వేసుకుంటున్నాను. ఓ అర గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను. బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. కొంచెం తీగ భాగం వచ్చిన తర్వాత మనం మెత్తగా మిక్సీ పట్టిన శనగపప్పు పేస్ట్ని వేసుకోవాలి. ఈ శనగపప్పు పేస్టు అలాగే బెల్లం పాకం బాగా కలిసేలా కలుపుకోవాలి. దగ్గరికి అయిన తర్వాత ఒక స్పూన్ నిండుగా యాలకుల పొడి వేసుకోవాలి. బాగా కదుపుకుంటూ మాడిపోకుండా కదుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి. పక్కన ఒక కడాయి పెట్టుకుని చిక్కగా ఉండే పాలు తీసుకోవాలండి. ఇక్కడ అయితే నేను 2 గ్లాసుల నిండుగా పాలు తీసుకున్నాను. ఓ అర గ్లాసు వాటర్ తీసుకున్నాను. మనం వేసిన పాలు నీళ్ళు బాగా మరిగే వరకు మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ఏ గ్లాస్తో పాలు తీస్తామో అదే గ్లాసు నిండుగా ఉప్మా రవ్వ తీసుకోవాలండి. అదే బొంబాయి రవ్వ అంటారు. ఒక 4 స్పూన్లు మెత్తగా ఉన్న బియ్యం పిండి తీసుకోవాలి. బొంబాయి రవ్వలో బియ్యం పిండి ఒక 2 స్పూన్లు పంచదార వేసుకోవాలి. ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకోవాలి. బొంబాయి రవ్వలు అన్నీ కలిసేలా కలుపుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న పాలు బాగా మరుగుతున్నప్పుడు ఈ కలిపి ఉంచుకున్న రవ్వను వేసి ఉడికించుకోవాలి. రవ్వ వేసిన వెంటనే ఉండలు కట్టకుండా కదుపుకుంటూ ఉండాలి. వేసిన వెంటనే కదపపోతే కనుక ఉండలు కడతాయండి. మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. కదుపుకుంటూ ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి పైన మూత పెట్టుకోవాలి. దీనివల్ల రవ్వ బాగా మగ్గుతుంది. ఇలా పాల ముంజలు చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోవాలి, దగ్గరగా అయి ఉంటుంది. చేతికి కొంచెం నెయ్యి రాసుకుని కొంచెం కొంచెం పిండి తీసుకుని బాగా మర్దన చేసుకోవాలండి. ఇలా మర్దన చేసుకోవడం వల్ల ఉండలు లేకుండా చక్కగా వస్తుంది. తర్వాత చేతితోటి ఇలాగా చిన్నగా అప్పడంలా చేసుకోవాలి. చేసుకుని మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదండి శనగపప్పు ముద్ద, ఆ ముద్దని ఈ అప్పడంలో పెట్టుకుని రౌండ్గా చుట్టాలి. దీనివల్ల రౌండ్గా వస్తాయండి పాల ముంజలు. పాలముంజని ఇలా రౌండ్గాను చేసుకోవచ్చు, లేదా సిలిండర్ ఆకారంలో కానీ కోలగా కూడా చేసుకోవచ్చండి. మీకు నచ్చిన సైజులో పాలముంజలు చేసుకోవచ్చండి. మనం లోన పూర్ణం ఎంత పెడతామో దాన్ని బట్టి పాలముంజలు రెడీ అవుతాయండి. పాలముంజలు రౌండ్గా చేసుకుని నున్నగా చేసుకోవాలండి. స్టవ్ పై నూనె పెట్టి కొంచెం వేడెక్కనివ్వాలి. వేడెక్కేలోపు 4 పాలముంజలు తయారు చేసుకోవాలి. మీ కడాయిలో ఎన్ని పాలముంజలు పడతాయో అన్ని తయారు చేసుకోవాలి. ఒకేసారి తయారు చేయకూడదండి. అవి వేగేలోపు మరికొన్ని పాలముంజలు తయారు చేసుకోవచ్చు. ఈ పాలముంజలు చేసుకున్నప్పుడు చిక్కటి పాలు అవుతాయి కనుక పాలముంజలు చాలా టేస్టీగా వస్తాయి. ఇలా బొంబాయి రవ్వ వేసి ఉడికించుకోవచ్చు. పాలులో బియ్యం పిండి వేసి కూడా ఉడికించుకోవచ్చు. స్టవ్ పైన పెట్టి నూనె కాగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పాలముంజలు వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసి వేయించుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోవాలండి. మంచి కలర్ వచ్చిన తర్వాత తీసివేయాలి. ఈ వేగేలోపు మరొక వాయికి సరిపడగా పాలముంజలు తయారు చేసుకోవాలి. చూడండి, ఇలా ఈజీగా ఒక పాల కవర్ మీద కానీ నూనె కవర్ మీద కానీ ఇలా అప్పడంలా చేసుకుని లోన పూర్ణం పెట్టుకుని రౌండ్గా చేసుకోవాలండి. అంతే పాల ముంజలు తయారైపోతాయి. చక్కగా ఈ రౌండ్గా వస్తాయి. నూనెలో చీదేస్తాయని అనుమానం రాదు. అదే బూరెలు వేసుకుంటే కనుక నూనెలో చీదేస్తే మీద నూనె పడుతుందని భయం ఉంటుంది. కానీ ఈజీగా ఇలా చేసేసుకోవచ్చండి. అవి వేగిన తీసిన తర్వాత మరొక వాయి వేసి వేయించుకోవాలి. అంతే అండి, టేస్టీగా పాల ముంజలు రెడీ అయిపోయాయి. మీరు ఎన్ని చేసుకుంటారో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని స్లోగా వేయించుకోవాలండి. మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ వేసి సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి, పాల ముంజలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపడం మట్టుకు మర్చిపోకండి. నేను మొదటిసారి చేశానండి పాల ముంజల్ని. మొదటిసారి చేసినా కూడా చాలా బాగా వచ్చాయి. పాతకాలపు నాటి పాల ముంజలు మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ. మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.